Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జనవరి 19, 2025కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ టాపిక్, భారతదేశం యొక్క వృద్ధి రేటు అంచనా, ఇండియాస్ గ్రోత్ రేట్స్ ఎస్టిమేట్స్. భారతదేశం యొక్క వృద్ధి రేటును ఏ అంతర్జాతీయ సంస్థలు, మన భారతదేశానికి సంబంధించి ఏ జాతీయ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కానివ్వండి, రానున్న ఆర్థిక సంవత్సరాలకు కానివ్వండి. సో ఆ గణాంకాలు ఏవైతే ఉంటాయో వాటి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. సో భారతదేశం యొక్క వృద్ధి రేటు అంటున్నాను. ఇక్కడ వృద్ధి రేటును ఎందులో చూస్తాము? జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. సో ఇక్కడ కంపారిటివ్గా చూస్తాం కాబట్టి పర్సెంటేజ్లో చూస్తాము. సో భారతదేశం యొక్క వృద్ధి రేటుని 2024-25 ఆర్థిక సంవత్సరం, ఫినాన్షియల్ ఇయర్ 25 ఎప్పుడు ప్రారంభమైంది? 2024 ఏప్రిల్ 1న ప్రారంభమైంది. 2025 మార్చ్ 31తో ముగుస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంతగా ఉండబోతుందంటే మన వృద్ధి రేటు అంచనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 6.5%గా ఉండబోతుందని ఎవరు అంచనా వేస్తున్నారు? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి అంటాం కదా. సో గుర్తుపెట్టుకోండి. సో అమెరికా వేదికగా లేదా కేంద్రంగా పనిచేస్తున్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వారు భారతదేశం యొక్క వృద్ధి రేటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.5%గా అంచనా వేశారు. మనం నిన్నటి రోజున వరల్డ్ బ్యాంక్ అంచనా కానివ్వండి, అండ్ మొన్నటి రోజున భారతదేశానికి సంబంధించి భారత ప్రభుత్వం మొదటిసారి వృద్ధి అంచనాను విడుదల చేయడం కానివ్వండి, ఇటువంటివి చూసాము. వాటన్నిటిని కూడా ట్యాబులర్ ఫామ్లో ప్రిపేర్ అవ్వండి, గుర్తుంటుంది. అండ్ ఈ గణాంకాలను కూడా ఎప్పటికప్పుడు సవరణ గనక గురయ్యనుకోండి, ఆ సవరణను కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు 6.5 అంటున్నాను, నెక్స్ట్ ఇదే ఐఎంఎఫ్ ఇంకొక 2-3 మంత్స్ తర్వాత పరిస్థితులకు ఆధారంగా తీసుకొని 6.8%, 6.9%, 7% కూడా చెప్పే విధంగా ఉండొచ్చు. ఓకేనా? నెక్స్ట్, సో వార్తలు నిలిచిన ఒక విన్యాసం, లా పెరౌజ్ విన్యాసం, లా పెరౌజ్ ఇటీవల వార్తల్లోకి వచ్చిన ఒక విన్యాసము. 4th ఎడిషన్ అనేది ఇప్పుడు ప్రారంభం కానుంది. ఈ సంవత్సరం జరగనున్న లా పెరౌజ్ బహుళ దేశాలకి సంబంధించిన ఒక విన్యాసం, లా పెరౌజ్. ఈ విన్యాసము నావికాదళ విన్యాసం. సో బహుళ దేశాలు అంటే ఏంటి? 2-3 దేశాలు కాదు, అంతకంటే ఎక్కువ, 2 కంటే ఎక్కువ దేశాలు పార్టిసిపేట్ చేస్తున్నాయి అనుకోండి, మనం మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అంటాము. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది నావికాదళ విన్యాసము. సో లా పెరౌజ్ అనే విన్యాసం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. అదేంటి అంటే నావికాదళానికి సంబంధించి. సో ఈసారి ఈ విన్యాసానికి ఆతిథ్యం ఇవ్వనున్న ప్రాంతం ఏంటంటే ఇండోనేషియాలోని జకర్తా కోస్టల్ ప్రాంతం. జకర్తా, ఇండోనేషియా రాజధాని జకర్తా. యాక్చువల్గా ఇండోనేషియా కొత్త రాజధానిని నిర్మించుకుంటోంది బికాజ్ ఆఫ్ రైజింగ్ సీ లెవెల్. ఆ ప్రాంతం పేరేంటి? నుసంతరా. ఇండోనేషియా తరచు వార్తల్లోకి వస్తుంది. ఇప్పుడు ఇండోనేషియాకి సంబంధించి ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్న ప్రభో సుబియాంతో ఈ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ముఖ్య అతిథిగా భారతదేశానికి రాబోతున్నారు. సో జనవరి 26 ఆన్ ద ఈవ్ ఆఫ్ రిపబ్లిక్ డే ఎవరు మనకు చీఫ్ గెస్ట్ అంట? సో ఇండోనేషియా దేశాధ్యక్షుడు ప్రభో సుబియాంతో గారు. సో ఇక్కడ ఇండోనేషియా ఏ అంశాలైతే ఇటీవల కాలంలో వార్తల్లోకి వచ్చిందో వాటిని మనం లింక్ చేసుకుంటా ఉండాలి. సో లా పెరౌజ్ ఇది మల్టీనేషన్స్ అన్నాను కదా. సో ఏ దేశాలకు సంబంధించి అంటే రాయల్ ఆస్ట్రేలియన్ నేవీ పార్టిసిపేట్ చేస్తుంది, ఫ్రెంచ్ నేవీ అండ్ రాయల్ నేవీ, అండ్ నెక్స్ట్ యునైటెడ్ స్టేట్స్ నేవీ, ఇండోనేషియన్ నేవీ, రాయల్ మలేషియన్ నేవీ, అండ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్, అండ్ రాయల్ కెనడియన్ నేవీ. అందులో మన భారతదేశానికి సంబంధించి ఏ షిప్ పార్టిసిపేట్ చేయబోతోందని చెప్పేసి అడుగుతారు. ఐఎన్ఎస్ ముంబై, ఇండియన్ నావల్ షిప్ ముంబై. ఈ సంవత్సరం జరుగుతున్న విన్యాసం ఎన్నోది? 4th ఎడిషన్. గుర్తుపెట్టుకోండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్ట్గా మనకు ఈ పాయింట్స్ పైనే ఫోకస్ చేసే అవకాశాలు ఉంటాయి. నెక్స్ట్, సుప్రీంకోర్టుకి సంబంధించి. సో సుప్రీంకోర్టు లింగ సమానత్వ కమిటీని పునర్వ్యవస్థీకరించడం జరిగింది. సో జెండర్ రిలేటెడ్గా ఒక కమిటీ, ఆ కమిటీకి హెడ్గా ఎవరు ఉంటారు అంటే
జస్టిస్ బివి నాగరత్న గారు. జస్టిస్ బివి నాగరత్న గారి ప్రత్యేకత ఏంటంటే అన్ని పరిస్థితులు ఇదే విధంగా ఉంటే 2027 సంవత్సరంలో మన భారతదేశ చరిత్రలోనే సుప్రీంకోర్టుకి మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి కాబోతున్నారు. మొట్టమొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి ఎవరు కాబోతున్నారు? బివి నాగరత్న గారు 2027లో. ఎందుకంటే సుప్రీంకోర్టులో సీనియారిటీ ఆధారంగానే కదా మనం ప్రధాన న్యాయమూర్తిని చూస్తాము. సో గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ బివి నాగరత్న గారు ప్రస్తుతం సుప్రీంకోర్టు లింగ సమానత్వ కమిటీ ఏదైతే ఉందో దాన్ని ఇటీవల పునర్వ్యవస్థీకరించారో ఆ కమిటీకి చైర్పర్సన్ గా, అందులో 11 మంది సభ్యులు ఉంటారు. సో కమిటీకి చైర్పర్సన్ గా బివి నాగరత్న గారు, గుర్తుంచుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఇరాన్ రష్యా ఒప్పందాలు అనేవి వార్తల్లోకి వచ్చినాయి. యాక్చువల్గా ఇరాన్ రష్యా ఒప్పందాలు మరి మనం చదవాలన్నా అంటే సో అంతర్జాతీయంగా ప్రాముఖ్యత ఉండే అంశాలు ఏవైతే ఉంటాయో భారతదేశంతో ఇంపాక్ట్ పడతాయి భారతదేశం పైన, అటువంటి మనం ఖచ్చితంగా చూడాల్సిందే. రష్యా ఇరాన్ కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. మాస్కో పర్యటనలో ఉన్న ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ఇటీవల నిన్నటి రోజున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గారితో భేటీ అయ్యారు. పశ్చిమ దేశాల ఆంక్షలను భారీ స్థాయిలో ఎదుర్కొంటున్న ఈ రెండు దేశాలు సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకం చేసినాయి. ఇందులో భాగంగా వాణిజ్యము, రక్షణ, శాస్త్ర విజ్ఞానం అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ, సాంస్కృతిక రంగాలు ఉన్నాయంట. ఇరాన్తో సంబంధాలు తమ దేశానికి చాలా కీలకం, వ్యూహాత్మకమని పుతిన్ తెలపడం జరిగింది. ఇరు దేశాల సంబంధాల కొత్త అధ్యాయం మొదలైందని ఇరాన్ దేశానికి సంబంధించి పెజెష్కియాన్ చెప్పడం జరిగింది. ఇక బిట్కాయిన్ అనే పేరు ఇప్పటిది కాదు, కొత్తదేం కాదు. గత దశాబ్దానికి పైగా కాలం నుండి మనం వింటూనే ఉన్నాం. కాకపోతే దీన్ని ఎగుడు దిగుడు అంటాం కదా మనం. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఒకసారేమో బిట్కాయిన్ వాల్యూ పెరుగుతుంది, అప్పుడే డ్రాప్ అయిపోతుంది. సో ఇప్పుడు బిట్కాయిన్ వాల్యూ అనేది ఆకాశాన్ని అందిందని చెప్పొచ్చు. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపొందిన తర్వాత బిట్కాయిన్కి వాల్యూ అనేది పెరుగుతూ వస్తుంది. అంతేందుకు రీసెంట్గా కథనాల ప్రకారము బిట్కాయిన్ని చట్టబద్ధం చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటే అమెరికా నూతన అధ్యక్షుడిగా మనకు జనవరి 20 రేపటి రోజున ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. జనవరి 20 కదా. సో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. సో ట్రంప్ గెలిచిన తర్వాత బిట్కాయిన్కి వాల్యూ వచ్చింది చాలా. ఇక్కడ మనము జరిగే పరిస్థితులు చూడాలి. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో $1,00,000 బిట్కాయిన్ అనేది చేరిందంట. క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ విలువ రీసెంట్గా $1,00,000 అంటే 86 లక్షల రూపాయలకు చేరిందంట. యాక్చువల్గా బిట్కాయిన్లో ఉపయోగించే టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీ, మైనింగ్ ఆధారంగా ఇవన్నీ టెక్నాలజీ చూడాలి. సో ఈ నెల 20న బాధ్యతలు చేపట్టాక డొనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీలకు అనుకూలంగా చర్యలు తీసుకుంటారనే భావన వల్ల ఈ గ్రోత్ అనేది చూడడం జరిగింది. ప్రపంచానికి క్రిప్టోని రాజధానిగా అమెరికా చేస్తుందని వర్గాలు కూడా చెప్తున్నాయి. 2009లో ఆవిష్కరించిన బిట్కాయిన్ ఏ బ్యాంకుల నియంత్రణలోనూ ఉండదు. 2 నెలల క్రితం $20,000 సమీపంలో ఉన్న బిట్కాయిన్ వాల్యూ రీసెంట్గా $90,000 వద్ద ఉందంట, గుర్తుంచుకోండి. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా, రాష్ట్రీయ అంశం కాదు ఇది జాతీయ అంశం కూడా చెప్పచ్చు. ఈట్ రైట్ సర్టిఫికేషన్ ఎవరు మంజూరు చేస్తారు? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని ఒకసారి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడిగారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆధ్వర్యంలో, ఆ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా యొక్క ఉద్దేశం ఏంటంటే మనకి ఆహార ప్రమాణాలకి సంబంధించి నిబంధనలు జారీ చేస్తుంది. అంతెందుకు మనం బయట ప్యాక్డ్ ఫుడ్ కానీ ప్యాక్డ్ వాటర్ కానీ చూస్తూ దానిపైన FSSAI అని చెప్పేసి ఒక సింబల్ ఉంటుంది, లోగో. సో ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు భారతదేశంలో కొన్ని ప్రాంతాలకు కానీ రైల్వే స్టేషన్స్కి కానీ ప్రోడక్ట్స్ కానీ గుర్తింపిస్తారు. అలా ప్రాంతాలు ఇటీవల గుర్తింపు పొందే చూడాలి. గతంలో మనం రామోజీ ఫిల్మ్ సిటీకి ఈట్ రైట్ సర్టిఫికేషన్ వచ్చింది అని చెప్పాము. అక్కడ చూస్తే అంటే అక్కడ ఆహార ప్రమాణాల విషయంలో ఆ నిర్వాహకులు అద్భుతమైన పనితీరు కనబరుస్తున్నారు అన్నట్టు. ఇక్కడ రైల్వే స్టేషన్స్ కామన్గా మనకు తెలుసు, రైల్వే స్టేషన్ ఉండే ఫుడ్ని చాలామంది బిలీవ్ చేయరు. సో అక్కడ హైజెనిక్గా ఉండదని చెప్పేసి ఇటువంటి పరిస్థితులు. సో ఏ రైల్వే స్టేషన్లో అయితే అత్యున్నత ప్రమాణాలతో ఆహారాన్ని అందించే పరిస్థితులు ఉంటాయో అక్కడ ఈట్ రైట్ సర్టిఫికేట్ని ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా వారు ఇస్తారు. వెరీ రేరెస్ట్ అవి. సో అలా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్కు ఈట్ రైట్ సర్టిఫికేట్ అనేది మంజూరు చేయడం జరిగింది. ఎవరు మంజూరు చేస్తారో? ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా విత్ 5 స్టార్ సర్టిఫికేషన్ని జారీ చేశారు. ఆహార నిల్వ పరిశుభ్ర పద్ధతులు అందజేయడం
ప్రమాణాల ఆధారంగా ఇస్తారు, గుర్తుంచుకోండి. అండ్ కొత్తగా మరొక 63 అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరుగుతుందంట. సో చంద్రబాబు నాయుడు గారు గతంలో 2014 నుండి 19 వరకు ముఖ్యమంత్రి చేసినప్పుడు అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ జరుగుతుంది. అందులో భాగంగా మరో 63. సో కొత్తగా ఏర్పాటు చేసే మరొక 63 అన్నా క్యాంటీన్ల ద్వారా రోజు 3 పూటల 50,337 మంది పేదలకు ఆహారం అందిస్తున్నారు. సో ఇక్కడ ఈ క్యాంటీన్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఒక్కో క్యాంటీన్లో 3 పూటల సగటున 799 మంది ఆహారం తీసుకుంటున్నారు అంట. 2014-19 ఆ సంవత్సరాల్లో ప్రారంభించారు. 2024 ఆగస్టు 15 తిరిగి అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించారు, గుర్తుంచుకోండి. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అంశము, మహిళా వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలపడం జరిగింది గవర్నర్ గారు. గవర్నర్ ఎవరున్నారు తెలంగాణ రాష్ట్రానికి? జిష్ణుదేవ్ వర్మ గారు. సో ఇక్కడ మహిళా వర్సిటీకి ఏం పేరు పెట్టారు? చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టారు. ఈ పేర్లు ఇంపార్టెంట్. వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ బిల్లుకు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గారు ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ జారీ చేసింది. దీంతో వర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో తుది అంకం పూర్తయింది, గుర్తుంచుకోండి. సో సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్లో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సహకారం అందించేందుకు సింగపూర్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్తో ముందుకొచ్చింది. స్కిల్ వర్సిటీతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది, గుర్తుంచుకోండి. ఏ యూనివర్సిటీతో, ఏ దేశానికి సంబంధించి, ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి, వీటిపైన ఫోకస్ చేస్తారు ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ వచ్చేసి 38th నేషనల్ గేమ్స్, జాతీయ క్రీడలు చాలా ఇంపార్టెంట్. ఇండియన్ ఒలింపిక్స్ అనే వాళ్ళం వీటి ఇప్పుడు కూడా అలాగే ఉంటాము. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ వారు ఈ డేట్స్ని షెడ్యూల్ ప్రకటించడం జరిగింది. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ సంవత్సరానికి 38th నేషనల్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చే రాష్ట్రం ఏంటంటే ఉత్తరాఖండ్, గుర్తుంచుకోండి. 37th నేషనల్ గేమ్స్ ఏమో 2023 సంవత్సరంలో గోవాలో జరిగినాయి. 36th నేషనల్ గేమ్స్ ఏమో 2022లో గుజరాత్లో జరిగినాయి. అంతకంటే ముందు 2015లో కేరళలో జరిగినాయి. సో నేషనల్ గేమ్స్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్స్ అడుగుతారు. సో మొట్టమొదటిసారి నేషనల్ గేమ్స్ 1924లో లాహోర్లో ప్రారంభమైనాయి. అప్పుడు లాహోర్ అనేది మన భారతదేశంలో భూభాగమే. అఖండ భారతదేశం ముక్కలైన తర్వాత, విభజన జరిగిన తర్వాతనే కదా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వీటిని చూస్తున్నాము. సో దేశ విభజన జరగక ముందు 1924లోనే నేషనల్ గేమ్స్ అనేవి ప్రారంభమైనాయి. అప్పుడు లాహోర్లో జరిగినాయి మొట్టమొదటివి. తర్వాత దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948లో లక్నోలో జరిగినాయి, లక్నో. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంవత్సరం ఉత్తరాఖండ్, గుర్తుంచుకోండి. సో ఈ గేమ్స్కి మస్కట్ వచ్చేసి మౌలి అండ్ టార్చ్ వచ్చేసి తేజస్విని, పేర్లు గుర్తుంచుకోండి, ఓకేనా. ఇక ఈ నేషనల్ గేమ్స్ ముగిసిన తర్వాత వీటి గురించి మనం ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నేషనల్ గేమ్స్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు పోటీ పరీక్షల్లో, ఓకేనా. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే భారతదేశం యొక్క వృద్ధి రేటును 6.5% IMF అంచనా వేస్తోంది. లా పెరోజ్ మల్టీనేషనల్ నావల్ ఎక్సర్సైజ్ ఇండోనేషియా ఆతిథ్యంలో. లింగ సమానత్వ కమిటీని సుప్రీంకోర్టు పునరుద్ధరించింది, చైర్పర్సన్గా నాగరత్న గారు. అండ్ కీలక ఒప్పందాలతో ముందుకొచ్చిన ఇరాన్, రష్యా. $1,00,00,000లకు చేరువైన బిట్కాయిన్. విజయవాడ రైల్వే స్టేషన్కు ఈట్ రైట్ సర్టిఫికేషన్ జారీ చేసిన ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్ల విస్తృతం. మహిళా వర్సిటీ బిల్లుకు ఆమోదం తెలిపిన తెలంగాణ రాష్ట్ర గవర్నరు. సింగపూర్ ఐటీఈతో స్కిల్ వర్సిటీ ఒప్పందాన్ని కుదుర్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము. ఉత్తరాఖండ్ వేదికగా 38వ జాతీయ క్రీడలు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.